పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ కు విముక్తి 20 రోజుల తర్వాత భారత్ కు అప్పగింత. ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ, ఉగ్రవాదం, పాక్ తో దౌత్యపరమైన అంశాలపై చర్చ. మళ్లీ వంకర బుద్ధిని చాటుకున్న చైనా, అరుణాచల్లోని పలు ప్రాంతాలకు పేర్ల మార్పుపై భారత్ ఆగ్రహం. జమ్మూ కశ్మీర్లో ఉగ్ర కుట్రలు భగ్నం, పలుచోట్ల బాంబులు నిర్వీర్యం చేసిన బలగాలు. బీజేపీ గూటికి జకియా ఖానం, పురంధేశ్వరితో సమావేశమైన ఎమ్మెల్సీ. పోలీస్ నిఘా నీడలో వరంగల్, ప్రపంచ సుందరిల పర్యటనతో పటిష్టమైన భద్రత. సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ తనిఖీలు, 90 బుల్లెట్లు సీజ్, ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు. ఏలూరు జిల్లాలో భారీ వర్షం, ఉక్కపోత నుంచి జిల్లా వాసులకు ఉపశమనం. అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షాలు, సిరిసిల్ల జిల్లాలో తడిసిన ధాన్యం, రైతుల ఆందోళన. సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ముర్ము. హార్వర్డ్ యూనివర్సిటీకి మరోసారి నిధుల కోత, $450 మిలియన్ గ్రాంట్ నిలిపివేత. గోల్డ్ రన్ కు బ్రేక్, 96,000కు చేరిన 10 గ్రాముల బంగారం ధర.